అందులో భాగంగా అవగాహన సదస్సు కోసం పల్వాట గ్రామానికి మనకి ఈ ప్రోగ్రాంకి అవకాశం కల్పించినటువంటి మన గ్రామ ప్రథమ పౌరుడు సర్వస్వతం మైపారెడ్డి గారికి, మరి అదేవిధంగా గ్రామ పెద్దల గారికి, శ్రీను కానీ ఇంకా గ్రామ పెద్దలందరికీ కూడా, అదేవిధంగా నాతో పాటు ఎస్ఐ గారికి, ఏఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నాకు నమస్కారాలు. 2026 జనవరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా పెద్దగా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వారికి మరియు మన డీజీపీ గారు ఆధ్వర్యంలో మాసికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఒక నెల కాలం మొత్తం 31 రోజులు ప్రతిరోజు ఏదో ఒక రోడ్డు భద్రత సంబంధించి అవగాహన సదస్సు కల్పించడంలో భాగంగా అందరికీ రోడ్డు ప్రయాణం గురించి, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం వలన ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేయడం కోసం. అదేవిధంగా మనం నిరంతరం ప్రతిదినం ఏదో అవసరం కోసం ఒక గ్రామం నుంచి గ్రామానికి కానీ పట్టణాలకు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రవాణా వ్యవస్థ మీద ఆధారపడి ఏదో రకంగా మనం ప్రయాణించడం జరుగుతుంది. అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకా పెద్ద వాహనాలు కావచ్చు. వాటిలో ప్రతి అవసరం కోసం ఒకప్పుడంటే మనం కాలినడకగా వెళ్ళేది, ఎడ్లబండ మీద వెళ్ళేది మన పూర్వీకులు. అది టెక్నాలజీ వచ్చేసింది, అంత డెవలప్మెంట్ దిశ మన దేశం ప్రయాణిస్తుంది. అందులో భాగంగా వాహనాలు రావడం జరిగింది. మన సౌకర్యార్థం వాహనాన్ని వాడడంలో ఎంతోమంది తప్పిదాలు చేయడం వల్ల మాత్రమే రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలని ఆదుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ విషయం అనేది ప్రతి ఊళ్ళో అందరికీ తెలియజేయడం వల్ల కూడా అవగాహన ఏర్పడి ఖచ్చితంగా మేమంతగా మీరు జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాన్ని కాపాడుకునే ఒక ఉద్దేశంతో మాత్రం అంతే. మీరు ఖచ్చితంగా ఈ రకంగా చెప్తేనే నేను చెప్పినట్టు ఏం కాదు. మీకు తెలిసి మీరు ఇంకొంతమందికి అవగాహన సదస్సు మేము కూడా అటెండ్ అయినాం, మాకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి అని ఎంతోమందికి తెలియజేయడం వలన అందరూ కూడా జాగ్రత్త ఉండడం వలన మీరు ప్రమాదాలను తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఎదుటి వాళ్ళని కూడా ప్రమాదాలకు గురి చేసే అవకాశం మీ చేతుల్లో ఉన్నప్పుడు కూడా మీరు కాపాడవచ్చు. అది మీకు అవగాహన ఉండి ఉంటే మాత్రమే.